ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా మహాసభలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. మంత్రి నారాయణకు ఏపీఎంఎఫ్ ఫౌండర్ ఢిల్లీ బాబురెడ్డి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభమని, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి జర్నలిస్టులదేనని మంత్రి నారాయణ అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అక్రిడేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పారదర్శకమైన కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి వివక్ష లేకుండా అక్రిడేషన్ కార్డులు అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మనది ప్రజాస్వామ్యం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యంలో దేశాల్లో మన దేశం చాలా గొప్పది. పూర్తిగా 100% ప్రజాస్వామ్యం మన కంట్రీ. ప్రజాస్వామ్యంలో మొత్తం 3 స్తంభాలు ముఖ్యమైనవి. ఒకటి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు శాసనసభలో శాసనాలు చేస్తారు. పార్లమెంట్ అయితే పార్లమెంట్లో చేస్తారు. ఆ శాసనాలని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే అధికారులు. అధికారుల పని ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు అవసరాలైన శాసనాలు చేస్తే వాటిల్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే అధికారులు. అధికారులు ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడన్నా తప్పులు చేస్తున్నారా, తప్పులు చేస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి వాటికి ఉండేది కోర్టులు, జ్యుడిషియల్ న్యాయస్థానాలు. సో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 3 స్తంభాలు. ఒకటి శాసనాలు చేయటం, రెండవది ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంట్ చేయటం అధికారులు, మూడవది ఎక్కడన్నా తప్పు చేస్తే ఎవరన్నా కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులు న్యాయం చేయటం. అయితే దీంట్లో 4వ స్తంభం ఏంటంటే జర్నలిజం. జర్నలిజం లేదే ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగాలంటే జర్నలిజం ఇంపార్టెంట్. ప్రజలకున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎత్తి మీరు చూపిస్తుంటే మేము ప్రజాప్రతినిధులు దానికి తగ్గట్టుగా స్పందించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి చేయాల్సిన శాసనాలు కావచ్చు, లేదా ఏదైనా శాసనాలు చేస్తుంటే అది ఇంప్లిమెంట్ చేయగలంటా ఉంటే అధికారులకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పటం. ఇలా ఈరోజు ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో పర్టికులర్గా ఈ 3 స్తంభాలతోటి, ఈ 3 స్తంభాలు చట్టపరంగా వచ్చినవి. పార్లమెంట్లో, మన యొక్క పార్లమెంట్లో ఇవన్నీ బిల్ పాస్ అయ్యి చట్టపరంగా వచ్చినవి. అలా కాకుండా ఈరోజు 4వ స్తంభమైనటువంటి జర్నలిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జర్నలిజం లేకుండా ఉంటే అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజలకు అనేక ఇబ్బందులు జరిగాయి. కాబట్టి అతి ముఖ్యమైనది ఈ 4 స్తంభాల్లో జర్నలిజం అని ఈరోజు ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అందరూ నమ్ముతూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్రిడేషన్ విషయం చెప్పారు. రీసెంట్గా 14,000 మందికి రాష్ట్రంలో ఇచ్చారని. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఈ మధ్య నా దగ్గర కూడా నెల్లూరులో కొందరు వచ్చి కలెక్టర్ గారికి చెప్పన్నారు. కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మీరు తీసుకొస్తే ఖచ్చితంగా 100% చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా హౌస్ అయితే 2014-19లో నేను కొన్ని ప్రపోజల్స్ పెట్టానప్పుడు. అయితే ఇవి వచ్చిన తర్వాత చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే వర్గం వైజ్ మీరు ఇవ్వటానికి లేదని ఇచ్చారు వాళ్ళు. జర్నలిస్టులను ఇలాంటి ఒక ఎమ్మెల్యేలకనో, ఎమ్మెల్సీలకనో, ఎంపీలకనో ఇవ్వటానికి లేదు, పేదలకు మాత్రం ఇవ్వాలని. ఈ మధ్య కొంతమంది కూడా నన్ను వచ్చి కలిస్తే నేను మాట్లాడాను, ఎలా అనేది చేస్తాం, కొద్దిగా టైం అని. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నా 123 మున్సిపాలిటీలో జర్నలిస్టులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా దీని మీద ఎలా అనేది స్టడీ చేసి ఖచ్చితంగా, అంటే ఎక్కువ మంది ఏంటంటే టిట్కో హౌస్ వద్దన్నారు. ఇప్పుడే చెప్పేవారు మాకు ఇండివిజువల్గా 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వండి మేము కట్టుకుంటామన్నారు. దానికి ఈ మధ్య నా దగ్గర కూడా ఒక 25 మంది జర్నలిస్టు నెల్లూరు వాళ్ళు రావటం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద స్టడీ చేసి ఖచ్చితంగా న్యాయం చేస్తాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన నెల్లూరు జిల్లా మహాసభలు ఇక్కడ జరుపుకోవడం
మిత్రుడు మల్లికార్జున గారు నా డివిజన్లో మా ఇంటి పక్కనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినటువంటి వాళ్ళం. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో మన ఏనుగు సుందరరామరెడ్డి కళ్యాణం పెడుతున్నాం. తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానించిన దాని మీద సార్తో పాటు కలిసి రావడం జరిగింది. ప్రజల గొంతుకై పనిచేస్తున్నటువంటి సామాన్య ప్రజల సమస్యల్ని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి సమాజ సేవలో మీ వంతు ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మీరందరూ ఏదైతే ఆశయంతో పనిచేస్తున్నారో ఆశయాలు మరింతగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మహాసభ ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. జర్నలిస్ట్ సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏర్పడింది. క్లుప్తంగా 2 మాటల్లో చెప్తాను. ఎందుకంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ యూనియన్లో ఉన్న వాళ్ళు మనల్ని చూస్తున్న చిన్న చూపులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొదటి యూనియనే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. అప్పట్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో పురుడు పోసుకునేదే ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 7,000 మంది సభ్యులతో అత్యధికమైన సభ్యత్వాలు కలిగిన యూనియన్లో ఒక యూనియన్గా కొనసాగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత మనం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వంలో అక్రిడేషన్ కూడా జారీ చేయలేని పరిస్థితుల్లో అధికారుల చేత కమిటీ వేయించుకొని లేని పరిస్థితుల్లో దాదాపు 4 కేసులు హైకోర్టులో వేసి ఆ యొక్క చట్టాలను మార్పు చేసి ఈరోజు 14,000 కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిందని కూడా చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కారణం ఎందుకంటే 5 సంవత్సరాల కాల వ్యవధిలో 18 నెలలు గత ప్రభుత్వంలో అక్రిడేషన్ రాష్ట్రం మొత్తం మీద జారీ చేయలేని పరిస్థితి నిలబడింది. అప్పుడు హైకోర్టును ఆశ్రయించడం, ఉన్న చట్టాలను మార్పు చేసిన తర్వాత 3 సంవత్సరాల 6 నెలల కాలం మనం అక్రిడేషన్స్తో కొనసాగాం. ఆ విధంగా గత పాలకులు చేసిన ఒక పెద్ద తప్పిదం ఏంటంటే వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వం లేకుండా, కమిటీల్లో ఏర్పరచకుండా, అధికారుల చేత ఏర్పరిచి జర్నలిస్టులని అనగదొక్కాలా అన్న ఒక దురుద్దేశంతో ఏర్పాటు చేసిన చట్టాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో 4 కేసులు వేసి ఆ కేసుల ద్వారా లబ్ధి పొందిందే ఈరోజు మనకు ప్రజాభిప్రాయంతో ప్రజా ఆదరణ అందరి జర్నలిస్టులకు ఈరోజు అభ్యున్నతి కలుగుతుందంటే అది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆశీర్వాదాలు. అప్పటి మాజీ మంత్రిగా ఉండి ఒంగోలులో మీటింగ్ జరిగినప్పుడు నేను కలిసి వారిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మనం వచ్చిన తర్వాత 14,000 కాదు 19,000 అయినా ఇస్తామన్నారు. ఈ రోజుకి 14,000 కార్డులు మంజూరు చేసిన ఘనత అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే దక్కుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఇదే మున్సిపల్ శాఖ మంత్రులు హౌసింగ్ కమిటీలో సభ్యులుగా ఉండి టిట్కో ఇళ్ళు ఏర్పాటు చేయడం కోసం, అట్లా కాకుండా మరొక పద్ధతిలో ఇల్లు కట్టిస్తాము ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ రోజు ముఖ్యమంత్రి ద్వారా చెప్పించి, అదేవిధంగా మన అనంతపూరు మాజీ మంత్రివర్యులు సమాచార శాఖ మంత్రివర్యులు వారు కూడా ఆ మీటింగ్లో పాల్గొని ఏర్పాటు చేసింది కూడా జరిగింది. అట్లా ఇప్పుడు కూడా ఏంటంటే టిట్కో ఇండ్లు కాకుండా దయచేసి గౌరవ మాన్య మంత్రి వారిని కోరుకోవడం ఏంటంటే 3 సెంట్లు భూమిని మాకు ఏర్పాటు చేస్తారని, ఆ 3 సెంట్ల భూమి ద్వారా ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ సీనియారిటీని ఫిక్స్ చేసి సీనియారిటీ మీద ఇవ్వాలని చెప్పి కూడా మేము గౌరవ మంత్రి వారిని కోరుకుంటున్నాము. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.